హైదరాబాద్ లో 141 ట్రాఫిక్ అంటే నీటి స్టాగ్నేషన్ ఏరియాస్ వాటిని రెక్టిఫై చేస్తా ఉన్నాం. అదిగాక మూసికి సంబంధించి లేదా హైదరాబాద్ లేక్ సిటీ చెరువులు ఆక్రమణకు గురైన వాటిని మాత్రమే, అందులో పాఠశాలలున్నా ఆసుపత్రులున్నా ఇతరత్ర ప్రజా ఉపయోగమైన ఉంటే వారిని ఏ విధంగా మార్చాలి, ఏ విధంగా దాలను ఆల్టర్నేటివ్ చేయాలని తప్ప వాళ్ళని రోడ్డు మీద వాడేసే విధంగా ఎన్ని ఫిర్యాదులు వచ్చినా స్పందిస్తున్నారు. కానీ ఎక్కడైతే ఆక్రమణకు గురై అనుమతులు లేకుండా ఉన్నాయో హైడ్రాకి సంబంధించి ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. హైడ్రా ఇస్ డిఫరెంట్, మూసీ కార్యక్రమం ఇస్ డిఫరెంట్. మూసీకి సంబంధించి మూసీ కూడా ఈరోజు మూసీ యొక్క కార్యక్రమంలో కాలువ పరిధిలో, దయచేసి ప్రత్యేకించి గమనించాలి, కాలువ పరిధిలో కాలువ ఎడమగట్టు కావచ్చు, కుడిగట్టు కావచ్చు, కాలువ మధ్యలో కావచ్చు, కాలువ ఎంక్రోచ్మెంట్ కావచ్చు, వాటి మీద అక్రమంగా నివసిస్తున్న వాళ్ళు చాలా కాలంగా ఉంటుండరు. వాళ్ళందరినీ మేము ఒక్క మాట కూడా అక్కడి నుంచి బలవంతంగా ఖాళీ చేపిస్తలేము. మళ్ళీ చెప్తా ఉన్నాను, మూసీ పేరు మీద ఫేజ్ 1 కింద ఎవరైతే మూసీ బెడ్ ఉందో అంటే కాలువ కుడిగట్టు ఎడమగట్టు మీద ఆక్రమణకు గురి అయి ఉన్న నివాస స్థలాలలో ఉంటున్న వాళ్ళందరికీ ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్రూమ్ ఇవ్వడంతో పాటుగా వాళ్ళ పిల్లలకు సంబంధించి విద్యా అవకాశాలు అక్కడనే దగ్గరలో గురుకులాలు కావచ్చు, ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, లేదా ఇతరత్ర వాళ్ళకు ఉండబడేటువంటి హాస్టల్స్ కావచ్చు, అడ్మిషన్లు విద్యాపరంగా ఇక్కడ కూడా విఘాతం కలగలేకుండా చర్యలు తీసుకుంటారు. 2, మెక్మా ద్వారా ఉపాధి హామీ. ఇప్పుడు ఇక్కడ కాలువలు ఉన్నటువంటి వాళ్ళకు ఉపాధి లేదు, వాళ్ళకు వేరే ఎక్కడో ఏదో కార్యక్రమం చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడనే కుటీర పరిశ్రమలతో సహా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద లోన్ ఇచ్చి, ట్రైనింగ్ ఇచ్చి, హైదరాబాద్ ప్రజల అవసరానికి ఉపయోగపడేటువంటి అనేక రకాల వస్తువులను తయారు చేసే విధంగా శిక్షణ ఇచ్చి, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళందరికీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కలిగించే విధంగా చర్యలు తీసుకుంటూ వాళ్ళందరికీ కన్విన్స్ చేసి అవసరాలను తీర్చి ఆ ఇండ్లు ఖాళీ చేసే విధంగా ప్రభుత్వం వాళ్ళ దగ్గరికి పోయి ఇండ్లు అట్లా వస్తాయని మార్కింగ్ చేస్తున్నాం. ఎక్కడ ఒక ఇల్లు కూలగొట్టింది కానీ బలవంతంగా బయటికి గెట్టేసింది కానీ లేదు. అయితే కొంతమంది సెంటిమెంట్ గా విమర్శలు చేసే ప్రయత్నం చేస్తారు. విమర్శ చేయడం వాళ్ళకి సంబంధించిన హక్కు. కానీ దాన్ని ఆధారం చేసుకొని టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలా మాట్లాడుతారు. నిన్న మన గౌరవ సిద్దిపేట మాజీ మంత్రి శాసనసభ్యుడు హరీష్ రావు గారు కూడా నిన్న మాట్లాడారు. మేము ఇప్పటి వరకు మూసీ వాళ్ళ మీద ఒక లాఠీ చార్జ్ కానీ, మూసీ వాళ్ళని బలవంతంగా ఒక ప్రొక్కలని పెట్టడం కానీ, మూసీ వాళ్ళని బలవంతంగా స్థానభ్రంశం చేయడం కానీ చేయలేదు. వాళ్ళందరికీ ప్రత్యామ్నాయంగా ఇండియాలని ఆలోచన. దయచేసి మేజర్ పాయింట్, తెలంగాణ ప్రభుత్వం మూసీ పరివాహక ప్రాంతంగా ఉన్నటువంటి ఫిల్టర్ బెడ్ మీద ఉందో వాళ్ళందరికీ పర్యావరణంగా వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడము, విద్యా ఉపాధి అవకాశాలు కల్పించడానికి తర్వాతనే తీస్తాం. ఇదే మూసీ మీద బఫర్ జోన్ లో కానీ ఎఫ్టీఎల్ కానీ మేము వాటి అసలు టచ్ కూడా చేస్తారు. బఫర్ జోన్ ఎఫ్టీఎల్ సంబంధించి ఇప్పుడు ముచ్చటనే లేదు. బేస్ గవర్నమెంట్ మూసీ ఈజ్ అవర్ ఇష్యూ. దానివల్ల కాలుష్యము, మురుగునీళ్లు, పాత నగరానికి సంబంధించిన ఇబ్బంది కలుగుతూ ఉంది. కాబట్టి దాన్ని ఒక మంచి పర్యాటక కేంద్రంగా, మంచి నీళ్లు పారే విధంగా గోదావరి జలాలను 5,500 కోట్ల రూపాయలు తీసుకుపోయి అదొక పర్యావరణాన్ని రక్షించే దిశలా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం.